దీన్ని కాదని అప్పటి ఎమ్మెల్యే ప్రజెంట్ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు అక్కడ ఎందుకు ఇచ్చినట్టు, ప్రైవేట్ గోడానికి ఎందుకు ఇచ్చినట్టు? అంటే దీంట్లో మతలబు ఏముంది? అంటే దొంగదారుల బియ్యాన్ని అక్కడే తీసుకెళ్లిపోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ప్రైవేట్ గోడానికి ఇచ్చారా? మా సిడబ్ల్యూసి వీరవ సమాలీలు ఈ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమనగా జనరల్ బాడీ కమిటీ సమావేశం వేయడం జరిగింది. మనము గతంలో నిత్యంగా రైసు ఇక్కడి నుంచే పంపిణీ జరిగేది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మొత్తము సెంట్రల్ గవర్నమెంట్ సిడబ్ల్యూసి గడంలో ఉండే నిల్వ ఉంచే రైస్ని ప్రైవేట్ గడంలోన నిల్వ చేయడం జరిగింది. వాళ్ళ సొంత లాభాల కోసం చేసినారో ఏమో కానీ ఇదంతా కలెక్టర్ ఎవరమని అంటున్నారు. ఇప్పుడు మేము ఇక్కడ 70 కుటుంబాలు 75-80 కుటుంబాలు మేము ఇక్కడ పూర్వం గత 58 ఏళ్ళ నుంచి మేము బతుకుతున్నాం. మా నాయన మా తాతళ్ళు మా వంశపరం నుంచి ఇక్కడ ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి మేము ఉపాధి కోల్పోయినాము. మేము చాలా ఆర్థిక ఇబ్బంది అయిపోయినాము. కొన్ని అప్పుల పాలైకేసి ఒక 6 మంది 7 మంది మరణించడం కూడా జరిగింది. ఇప్పుడు ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే మేము ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ టీడీపీ గవర్నమెంట్లో మన గుడిసె కృష్ణమ్మ అక్క నాయకత్వంలో మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో, అలాగే శాసనసభ్యులు పార్థసారథి ఎమ్మెల్యే ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కూడా మా సమస్య మీద చొరవ తీసుకొని మా 70 కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఇప్పటికే మేము చాలా నష్టపోయినాము. మీరు కూడా అందరూ మనం కూడా మా సహకారం ఉంటుంది అక్కడికి. మా ఎమ్మెల్యే గారికి కూడా మీకు కూడా మేము దేనికైనా మేము ఉంటాము, నీ అంటుంటాము. మాకు న్యాయం జరిగితే మేము గుర్తుపెట్టుకుంటాము శాశ్వతంగా. ఇప్పుడు ఇంకో ఉద్దేశం ఏమంటే నంద్యాల సిడబ్ల్యూసి గోడంలో కూడా ఇట్లే స్థానిక ఎమ్మెల్యేని పట్టుకొని అక్కడ అమలీలు సిడబ్ల్యూసి అమలీలు సెంట్రల్ వీరవాస్ అమలీలు కూడా పని తెప్పించుకోవడం జరిగింది. రోజు 1 రేకు 2 రేకులు వర్క్ వస్తుంది అక్కడ. ఆడ రన్నింగ్ ఉంది. అక్కడ రన్నింగ్ ఉండేదేమి మన ఆదోని సిడబ్ల్యూసిలో గడంలో భీం లేనిదేమి అనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే దృష్టి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అక్క దృష్టి కూడా తీసుకొస్తున్నాము. అక్క కూడా గతంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ అక్క. ఇప్పుడు రాష్ట్ర కార్యనిర్వాహక ఇంకా పెద్ద పదవి ఇచ్చినారు అక్కకి. అక్క మీద మాకు చాలా విశ్వాసం ఉంది, మాకు న్యాయం చేస్తుందని. మేము మన ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఎమ్మెల్యే కూడా మన సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ అనే, లేదు బాబు నా మినిస్టర్ దృష్టికి తీసుకోబోతాను, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది అని ఎమ్మెల్యే గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. గతంలోన ఎమ్మెల్యే కాకుండా ముందు ఇక్కడ క్యాన్వసింగ్కి వస్తే కూడా అక్కడ కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాకు న్యాయం చేయాలనేది ఆదోన్లో పెద్ద మేజర్ ప్రాబ్లం. ఇది ఆదోన్లోన మా 70-80 కుటుంబాలు ఈరోజు మా ఉపాధి కోల్పోయినాం. అప్పుడు మాకు న్యాయం జరిగితే ఎట్లా ఉంటుంది తెలుసా? పార్టీకి గౌరవం ఉంటుంది. మా మా అక్కను కూడా మేము గుర్తుపెట్టుకుంటాము. మా ఎమ్మెల్యే గారిని కూడా మేము ఆయన విజయం కోసము మేము తెలుగుదేశం పార్టీలో ఉంటే కూడా మేము విశ్వ ప్రయత్నాలు చేసి కష్టపడి ఆయన గెలిపించుకున్నాము. చాలా సంతోషము. మాకు మంచి జరుగుతున్న ఉద్దేశంతోనే మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దయచేసి మనము అక్కని ఈ నూతన కమిటీ, ఈ జనరల్ బాడీ మన 70 కుటుంబాలు జనరల్ బాడీ నూతన కమిటీ సందర్భంగా అక్కని మన రైసు మరి పూర్వ వైభవం వచ్చేందుకు ఇక్కడ రైస్ వస్తే మనం 70-80 కుటుంబాలు సంతోషంగా జీవిస్తాము. బాగా అందరూ మనము తల్లి పిల్లలు మనం వచ్చిన వేతనంతోనే అందరూ మన కుటుంబాన్ని పోషించుకుంటామని ఆశిస్తూ అక్కని గౌరవ అధ్యక్షురాలుగా మన ఈ జనరల్ బాడీగా నూతన కమిటీగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నా అమలు సోదరులకు, ఇక్కడ వచ్చిన లీడర్లకు, నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. అక్క వచ్చినందుకు మాకు చాలా ఎంతో సంతోషమైంది. వేర్ హౌస్ పుట్టినప్పుడు నెల్లి 2 రూపాయలు కేజీ బియ్యం అంటే వేర్ హౌస్లోనే పుట్టింది. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు నెల్లి ప్రైవేట్ గోడంలో పోయింది. మా ఎన్నో కుటుంబాలు కూడా ఇప్పుడు అనారోగ్యంతో ఉండరు. ఒక 6 మంది కూడా తీరిపోయినారు. ఇంతకు ముందు మా టీడీపీ తరఫునే మల్లేష్ గౌడ
అక్కకి ఇచ్చిన 10,000 ఆయనకు కూడా మల్లేష్ గౌడ్ కూడా ఇచ్చినట్టుంది. ఆయన తీరిపోయా. తర్వాత వచ్చేసి ఆయన హైదరాబాద్ వరకు మాకు ఇట్లే రైస్ లేకునే దానికే కార్లో పిలుచుకోపోయి మాకు ఆయన తీరిపోయినాడు. అయినా మేము ఆయన్ని కోడాడుతున్నాము టీడీపీ తరఫున. ఆయన మాకు రైస్ తెప్పించి మాకు ఎంతో సాయం చేసినాడు. అదేలాగే మాకు కూడా అక్క రైస్ తెప్పిస్తే పేరుతో అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఈరోజు ఈ సిడబ్ల్యూసి హమాలీలందరూ కూడా నన్ను గౌరవ అధ్యక్షురాలుగా ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ బాధ మొన్ననే చెప్పారు. ఎలక్షన్ ముందు కూడా డాక్టర్ ఎమ్మెల్యే పార్సార్థి గారితో పాటు మేము కూడా వచ్చాము. అప్పుడు కూడా ఈ బాధ చెప్పారు. బట్ కొన్ని దశాబ్దాల కాలంగా మీరు చేస్తున్నటువంటి ఈ వర్క్ ని వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా ప్రైవేట్ గోడౌన్కి తరలించడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా 70-80 కుటుంబాల్లో రోడ్డున పడ్డాయి. ఇంతకుముందు నేను ఫుడ్ కమిషన్ మెంబర్ గా ఉన్నప్పుడు కూడా ఈ గోడౌన్ విజిట్ చేయడం జరిగింది. అప్పుడు మీకు గుర్తుందో లేదో నేను వచ్చి బియ్యం ఎలా ఉంది, ఎలా వేస్తున్నారు, ఎంత వస్తుంది, స్టాక్ ఎంత అని కూడా చెక్ చేయడం జరిగింది. బట్ దురదృష్టవశాత్తు ఇప్పుడు ప్రైవేట్ గోడౌన్ పోవడం, దానిపైన మీరు ఎన్నో రోజులుగా గట్టిగా మీరు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అప్పటి ఎమ్మెల్యే ప్రజెంట్ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు పెడచెవిన పెట్టడం చాలా బాధాకరం. బట్ కంపల్సరీగా ఖచ్చితంగా నా ప్రయత్నం నేను 100% చేస్తాను. ఎమ్మెల్యే గారి సహకారంతో, మన ప్రజెంట్ ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్సార్థి గారి సహకారంతోన ఈ విషయాన్ని పై వరకు కూడా తీసుకెళ్తాను. ఎందుకంటే మీ జీవనోపాధి ఇది. ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నారు, దశాబ్దాల కాలంగా చేస్తున్నారు. ఇప్పుడు ఇది లేకపోతే వేరేది లేదు. బట్ ఇక్కడ ఒకటే నేను గవర్నమెంట్, అంతకుముందు ఉండే గవర్నమెంట్ నేను ఒకటే అడగదలుచుకున్నాను. మీరు ఇక్కడ ఇంత గోడౌన్, ఇంత పటిష్ట భద్రతను పెట్టుకొని కూడా ఇక్కడికి బియ్యం వస్తే వేరే చోటుకి తరలించడానికి ఎక్కడ గానీ అవకాశం లేదు. అంటే వేరే రకంగా తీసుకెళ్లాలన్నా కూడా. బట్ ఎంత పటిష్టమైన భద్రత ఉండి నడిబొడ్డులో, అంటే ఆదోని నడిబొడ్డులో ఉన్నటువంటి దీన్ని కాదని అప్పటి ఎమ్మెల్యే ప్రజెంట్ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు అక్కడ ఎందుకు ఇచ్చినట్టు, ప్రైవేట్ గోడానికి ఎందుకు ఇచ్చినట్టు? అంటే దీంట్లో మతలబు ఏముంది? అంటే దొంగదారున్న బియ్యాన్ని అక్కడే తీసుకెళ్లిపోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ప్రైవేట్ గోడానికి ఇచ్చారా? కాబట్టి ఇవన్నిటి కూడా 100% మేము వెలికి తీస్తాం. ఖచ్చితంగా మళ్ళీ బియ్యం ఇక్కడ మీకు వచ్చే విధంగా నా శాయశక్తుల ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రయత్నం చేస్తానని నేను మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఇది నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, మినిస్టర్ ఆయన. తర్వాత అక్కడ కార్పొరేషన్ అయితేనేమి వాటన్నిటి దృష్టికి కూడా తీసుకెళ్లి, ఇక్కడ మనకి డిఎం ఉంది కర్నూలులోన బియ్యం. ఇంతకు ముందు పార్సార్థి గారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నప్పుడు మనం అక్కడనే కూర్చొని మాట్లాడినప్పుడు డైరెక్ట్ గా ఆ రోజు డిఎం గారితో కూడా మాట్లాడారు, ఎందుకు ఏం ప్రాబ్లం అని కూడా. ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను, డిఎం గారితో కూడా మాట్లాడతాను. అదే విధంగా అక్కడ మినిస్టర్ దగ్గరికి కూడా వెళ్ళి మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. బట్ ఒకటి, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 100% పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంది అనేది మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సిందిగా మరీ నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం ఈ రోజు ఎన్నో చూసాం. ఇది ఒకటే కాదు, ఇట్లాంటివి ఎన్నో కూడా ఆయన ఎవరికైతే వాళ్ళ అనంగులు ఉంటారో, ఎవరైతే వాళ్ళ భజన పరులు ఉంటారో వాళ్ళకి కట్టపెట్టడం అనేది ఆయన చేతుల్లో ఉండే పని. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఎప్పటికీ కూడా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటది. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, నాకు ఈ పదవి ఇచ్చినందుకు మరొక్కసారి ఇది చాలా పెద్ద బాధ్యత. ఎందుకంటే గౌరవ ప్రెసిడెంట్ అనేది ఆషామాషిగా కాదు. మీరు ఏదైతే ఈ రోజు బాధపడుతున్నారో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాల్సిన బాధ్యత నా భుజస్కంధాలపైన మీరు పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తారని మరొక్కసారి నేను తెలియజేసుకుంటున్నాను.